స్టూడెంట్స్ వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోని బేయిస్ థీరం మీద ప్రాబ్లం చేద్దాం. ఆల్రెడీ బేయిస్ థీరం, మల్టిప్లికేషన్ థీరం, ఎడిషన్ థీరం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ బేయిస్ థీరం మీద బేస్ చేసుకుని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో 3 or 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మొత్తం చేస్తాను. జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ ఖచ్చితంగా కొట్టేయచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చిన ప్రాబ్లం చూడండి. 3 ఆరన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోజిషన్ ఆఫ్ బాల్స్ అన్నాడు. అంటే ఒక 3 బ్యాగ్, పాత్ర అట్లాంటి ఏదైనా ఆరన్ అంటే మీనింగ్ ఏంటంటే పాత్రని, బ్యాగ్ అని ఎట్లాగని తీసుకుంటూ రావచ్చు. సో ఫాలోయింగ్ కాంపోజిషన్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడు, RN1లో ఒక వైట్ 2 బ్లాక్ ఉన్నాయి, RN2లో 2 వైట్ 1 బ్లాక్ బాల్ ఉంది, RN3లో 2 వైట్ 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అంతవరకు ఓకే. 1 ఆఫ్ ద ఆర్ని సెలెక్టెడ్ అట్ ర్యాండమ్లీ అన్నాడు. అంటే ఈ 3 ఆరన్స్ల నుంచి ఒక ఆరన్ సెలెక్ట్ చేసి ఒక పాత్ర, ఒక సంచి అట్లా ఏదని అనుకోవచ్చు, సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. సెలెక్ట్ చేసిన తర్వాత దానిలో నుంచి ఒక బాల్ తీస్తే ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈజ్ వైట్ ఫ్రమ్ RN3 అంటున్నాడు. దట్ ఈజ్ ఫ్రమ్ RN3. ఇక్కడ ప్రాబ్లం చూద్దాం. మనకి లెట్ ఒకసారి చూడరా, B1, B2, B3 ఆర్ ద ఈవెంట్స్ ఆఫ్ సెలెక్టింగ్ ఆరన్స్. అంటే ఆరన్ సెలెక్ట్ చేయటాన్ని ఏమంటానంటే నేను B1, B2, B3. B1, B2, B3 అనేది ఏంటిది, మనకి ఒక ఆరన్ సెలెక్ట్ చేయడానికి ఈవెంట్స్ అనుకుందాం. ఈవెంట్స్ అనుకుంటే మనకి ఇక్కడ చూడండి, మనకి ఏమవుతుంది, P ఆఫ్ B1 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఆరన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ 3 ఆరన్స్ ఉన్నాయి. 3 ఆరన్స్ నుంచి ఒక ఆరన్ తీస్తే 1/3. సేమ్ యాజ్ రీజ్ P ఆఫ్ B2 కూడా 1/3 అవుతుంది. నెక్స్ట్ P ఆఫ్ B3 కూడా 1/3 అవుతుంది. ఎందుకు రాస్తాను 1/3? ఉన్నది RN1, RN2, RN3, టోటల్గా ఉన్నది 3. ఒకవేళ ఫస్ట్ ఆరన్ సెలెక్ట్ చేయటం అంటే 3 నుంచి 1 కాబట్టి 1/3. రెండోది సెలెక్ట్ చేసినా 3 నుంచి 1 కాబట్టి 1/3. మూడోది సెలెక్ట్ చేసినా 3 కాబట్టి 1/3 రాసుకుని వచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, P ఆఫ్ W/B1 అంటే B1, W/B1 అంటే ఏంటి, RN1లో నుంచి వైట్ బాల్ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత. అసలు RN1లో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి, 1 + 2, మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 బాల్స్ ఉన్నాయి. ఈ 3 బాల్స్లో నుంచి వైట్ బాల్ రావటం జరిగిందంటే ఈ 1లో నుంచి 1 వచ్చింది, అంటే ఎంత అవుతుంది మనకి 1/3. నెక్స్ట్ P ఆఫ్ W/B2 రాస్తున్నా. అంటే B2లో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి చూడండి, మొత్తం మనకి RN2లో మొత్తం 2 + 1 ఎంత ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒకవేళ వైట్ బాల్ రావటం అంటూ జరిగిందంటే ఈ రెండిట్లో నుంచి ఒక వైట్ బాల్ వస్తుంది, అంతే కదా. కాబట్టి ఏం రాద్దాం మనం, 2/3. నెక్స్ట్ P ఆఫ్ W/B3 రాస్తున్నా. W/B3 టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయా, 2 + 2 4 ఉన్నాయి. మనకి వైట్ బాల్ రావటం అంటూ జరిగిందంటే ఏమవుతుంది, మనకి 2 వైట్ బాల్స్లో నుంచి ఒక వైట్ బాల్ వస్తుంది. సో ఇంతవరకు సెలెక్షన్. ఇప్పుడు ఏం చేస్తానంటే బై యూజింగ్ బేయిస్ థీరం. బేయిస్ థీరం అంటే ఏంటి ప్రాబ్లం. అసలు బేయిస్ థీరం మనం ఎలా కనుక్కోవాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈజ్ వైట్ ఫ్రమ్ RN3 అన్నాడు. RN3 అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ జాగ్రత్తగా చూడరా, P ఆఫ్ ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ చూడండి 3కి సంబంధించింది ఉంది, 3కి సంబంధించింది, 2కి సంబంధించింది. దీన్ని ఎప్పుడైనా రివర్స్ రాసుకోవాలి. రివర్స్ రాసుకోవటం అంటే ఫస్ట్ ఏం రాద్దాం, B3/W. ద బాల్ ఈజ్ వైట్ ఫ్రమ్ RN3 కాబట్టి అది రాశాను. ద బాల్ ఈజ్ రెడ్ RN3 అదే రాస్తాను. 2 అన్నాడు అనుకోండి, B2 రాస్తాను. 1 అన్నాడు అనుకోండి, B1 రాస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ముందు ఈ B3కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం రాయాలి. B3కి సంబంధించిన ఐటమ్స్ ఏంటి, P ఆఫ్ B3 ఇంటూ P ఆఫ్ W/B3 ఒక్కటే రాయాలి. కింద డినామినేటర్లు ఏం రాయాలంటే P ఆఫ్ B1 ఇంటూ P ఆఫ్ W/B1 నెక్స్ట్ ప్లస్ P ఆఫ్ B2 ఇంటూ P ఆఫ్ W/B2 ప్లస్ P ఆఫ్ B3 ఇంటూ P ఆఫ్ W/B3 ఈ రెండు రాసుకోండి. సో ఇది ఎలా రాయాలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఫార్ములా రాయటం మీద లెక్క డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వాల్యూస్ అన్నీ కనుక్కుంటాం. కానీ ఈ లెక్క ఎలా రాయాలి అంటే
మనకి ఏమన్నాడు Rn3 అన్నాడు అంటే ఇదిగో ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని రివర్స్ రాయండి. W/B3ని B3/W రాశాను. ఈ B3కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ రాశాను. అన్ని ఐటమ్స్ కింద రాయాలి. ఇదే బేయిస్ థియరం మనకి. సో ఇప్పుడు ఏం రాద్దాం మనం, దట్ ఈజ్ ఈక్వల్ టు B3 అంటే ఎంత ఉందో చూడండి మనకి. B3 అంటే 1/3 ఇంటూ W/B3 అంటే ఎంత అవుతుందో మనకి 1/2 బై ఓకేనా 1/2 ఇది ఎంత అవుతుందా 1/3 ఇంటూ నెక్స్ట్ ఎంత అవుతుంది W/B3 అంటే చూడండి P(B1) అయినా P(B2) అయినా P(B3) అయినా సేమ్ వాల్యూ 1/3 కాబట్టి కామన్ తీసేద్దాం. ఇక్కడ కామన్ తీసేస్తే W/B1 అంటే ఎంత అవుతుందిరా 1/3 ప్లస్ ఇది ఎంత అవుతుందమ్మా 2/3 ప్లస్ ఇది ఎంత అవుతుందిరా మనకి 1/2 ఈ 1/3 క్యాన్సిల్ చేసేస్తాం. క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలింది అక్కడ ఎంత చూడండి 1/2 బై ఎల్సిఎం కట్టేద్దామా. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుందిరా, ఇది ఎల్సిఎం 3 అనుకుంటే 1 + 2 ఎంత 3 ప్లస్ ఎంత అవుతుందిరా మనకి 1/2 ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 1 అంటే ఎంత 1/2 బై 1 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 బై ఎంత అవుతుందో మనకి ఇది 3/2 రెండు క్యాన్సిల్ చేస్తాను. సో టోటల్గా P ఆఫ్ ఎంత అది B3/W ఈజ్ ఈక్వల్ టు 1/3. దిస్ ఈజ్ ద ఆన్సర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాబ్లం. సో ఒక పద్ధతి ప్రకారం నీట్గా మనకి అర్థమయ్యేటట్టు రాసుకుంటూ వస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో దీని తర్వాత ఇంకా 2-3 ప్రాబ్లం చేస్తే మీకు క్లారిటీ వచ్చింది. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. బేయిస్ థియరంలోని 3 బాక్సెస్ నెంబర్డ్ 1, 2, 3 కంటైన్స్ ద బాల్స్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ బాక్స్లో, సెకండ్ బాక్స్లో, థర్డ్ బాక్స్లో దిస్ టైప్ ఆఫ్ కాంపోజిషన్ బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 బాక్స్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ అన్నాడు. 3 బాక్స్లో నుంచి ఒక బాక్స్ సెలెక్ట్ చేశాడంట. అండ్ ఏ బాల్ ఈజ్ డ్రాన్, దాని నుంచి ఒక బాల్ డ్రా చేశాడు. ద బాల్ ఈజ్ రెడ్, వచ్చిన బాల్ రెడ్ బాల్. ఇట్ ఈజ్ కేమ్ ఫ్రమ్ బాక్స్ 2 అన్నాడు. అది వచ్చిన బాక్స్ ఏంటంట 2. అయితే ఏం కనుక్కోవాలి, 1 ఆఫ్ ద బాక్స్ మనకి తీసిన బాక్స్లో నుంచి రెడ్ బాల్ రావాలి, అది బాక్స్ 2 నుంచి రావడానికి ప్రాబిలిటీ కావాలి మనకి, అంతే కదా. ఫైండ్ ప్రాబిలిటీ కనుక్కోవాలి. ప్రాబిలిటీ కనుక్కోవాలంటే ముందు మనకి అసలు బాక్సెస్ ఎన్ని ఉన్నాయి చూడరా. లెట్ B1, B2, B3 ఆర్ 3 ఈవెంట్స్ సెలెక్టింగ్ 3 ఈవెంట్స్ సెలెక్టింగ్ బాక్సెస్. ఓకేనా, సెలెక్టింగ్ బాక్సెస్. ఇప్పుడు P ఆఫ్ B1 రాస్తున్నా. P ఆఫ్ B1 ఈజ్ ఈక్వల్, అరే మొత్తం బాక్సులు 3 ఉన్నాయి. బాక్స్ 1 వచ్చినా 1/3 అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ బాక్స్ 2 వచ్చినా 1/3 అవుతుంది, అంతేనా. P ఆఫ్ B2, P ఆఫ్ B3 ఈ మూడిట్లో ఏది వచ్చినా 1/3. బాక్స్ 1 సెలెక్ట్ చేసినా, బాక్స్ 2 సెలెక్ట్ చేసినా, బాక్స్ 3 సెలెక్ట్ చేసినా ఉన్నది 3 బాక్సులు, ఒక బాక్స్ సెలెక్ట్ అవుతుంది కాబట్టి 1కైనా 1/3, 2కైనా 1/3, 3కైనా 1/3. క్లియర్. నెక్స్ట్ 1 చూద్దాం. P ఆఫ్ ఇక్కడ చూద్దాం, రెడ్ బాల్ కావాలన్నాడు కాబట్టి ఏం చేద్దామంటే R/B1. అసలు బాక్స్లో B1 అనే బాక్స్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి, 1, 2, 3 + 3 ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 6 ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి, రెడ్ బాల్ కావాలన్నాడు. మరి రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. కాబట్టి ఆ 3లో నుంచి ఒకటి వచ్చింది, అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం 1/2. నెక్స్ట్ P ఆఫ్ R/B2 రాస్తున్నా, దట్ ఈజ్ ఈక్వల్ టు బాక్స్ B2లో టోటల్ బాల్స్ ఉన్నాయి 2, 3, 4 బాల్స్ ఉన్నాయి. రెడ్ బాల్ తీయటానికి ప్రాబిలిటీ ఏంటంటే రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 1, కాబట్టి ఎవరైతే మనకి 1/4. నెక్స్ట్ P ఆఫ్ R/B3 B3 అనే బాక్స్లో మొత్తం టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 9 + 3 ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 12 ఉన్నాయి. 12 రెడ్ బాల్ రావడానికంటే ఎంత 3, ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది మనకి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. క్యాన్సిల్ చేయొచ్చు కదా 1/4. సో బాక్స్ సెలెక్ట్ చేయటం, రెడ్ బాల్ ఆ బాక్స్ని సెలెక్ట్ చేయటం కూడా మనకి అయిపోయింది. ఇప్పుడు ఏం రాయాలి మనం, బై బేయిస్ థియరం. ఇక్కడ రాద్దాం, బై బేయిస్ థియరం. బై యూజింగ్ బేయిస్ థియరం. బేయిస్ థియరం యూజ్ చేయటం మనం ఏం రాయొచ్చు చూడరా, P ఆఫ్ ఏం రాయాలమ్మా, బేయిస్ థియరం యూజ్ చేయటం అంటే వాడు ఏమన్నాడు చూడండి, బాక్స్ B2 అన్నాడు. తర్వాత B2 అనగానే ఇదిగో ఈ ఐటెం చూడాలి, దీన్ని రివర్స్ రాయండి. రివర్స్ అంటే ఏం రాద్దాం మనం, B2/R దట్ ఈజ్ ఈక్వల్ టు
B2కు సంబంధించినవి మాత్రమే ఇక్కడ రాయండి. P ఆఫ్ B R బై B2 ఓకేనా, బై కింద చెప్పాను మీకు ఇందాక B2 బాక్స్ అన్నాడు కాబట్టి B2 బై, దీన్ని రివర్స్ రాయాలి, B2 బై R రాశాను. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి ఫార్ములాలో, B2కు సంబంధించిన ఐటమ్స్ మాత్రమే ఇక్కడ రాయాలి, మిగిలిన మొత్తం టోటల్ రాయాలి. అంటే ఏంటి, P ఆఫ్ B1 ఇంటూ P ఆఫ్ R బై B1 ప్లస్ P ఆఫ్ B2 ఇంటూ P ఆఫ్ R బై B2 నెక్స్ట్ P ఆఫ్ B3 ఇంటూ P ఆఫ్ R బై B3 P ఆఫ్ R బై B3. సో ఫార్ములా వచ్చింది. ఈ ఫార్ములా బేస్ చేసుకుని వస్తే మనకి ఇది బేయిస్ థీరంలో వాడే ఫార్ములా, ఈ ఫార్ములాతోనే లెక్క చేస్తాను నేను ఓకేనా. ఈ ఫార్ములాతో ఇప్పుడు చూద్దాం మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ B2 బై R దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూద్దాం మనకి P ఆఫ్ B2 అంటే ఎంత, మనకి P ఆఫ్ B2 అంటే 1/3. సో 1/3 ఇంటూ R బై B2, R బై B2 అంటే ఎంత 1/4 బై, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, P ఆఫ్ B1 అన్న P ఆఫ్ B2 అన్న P ఆఫ్ B3 అన్న ఒకటే కాబట్టి మూడిట్లో నుంచి 1/3 కామన్ తీస్తే మిగిలిపోయింది ఎంత మనకి 1/2 ప్లస్ ఇదంతా 1/4 ప్లస్ 1/4 ఓకే. ఈ 1/3 క్యాన్సిల్ చేస్తున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 బై, అబ్జర్వ్ చేయండి ఇది 1/2, 1/4 అంటే ఎంత అవుతుంది మనకి 1/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే ఎంత అవుతుంది 1, అంటే టోటల్గా 1/4/1. సో మనం ఏం రాయొచ్చు ఇప్పుడు P ఆఫ్ B2 బై R దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. అంటే బాక్స్ 2 నుంచి రెడ్ బాల్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత, R బై B2 అంటే 1/4 ఓకేనా. ఓకే, బేయిస్ థియరంలో నుంచి థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సపోజ్ దట్ an R1 B1 contains 2 white and 3 black balls అన్నాడు అంతే కదా. నెక్స్ట్ అండ్ అనదర్ R1 B2 contains 3 white and 4 black balls అంటే ఇక్కడ రెండు ఆర్ఎన్స్ ఉన్నాయి, రెండు ఆర్ఎన్స్ అంటే మనం చేద్దాం లెట్ B1 కామా B2 ఆర్ 2 ఆర్ఎన్స్ లేదంటే B1 కామా B2 ఆర్ ద ఈవెంట్స్ ఆఫ్ సెలెక్టింగ్ B1 సెలెక్టింగ్ ఆర్ఎన్స్, సింపుల్గా రాసేస్తా సెలెక్టింగ్ ఆర్ఎన్స్ ఓకే రైట్. మరి ఇప్పుడు P ఆఫ్ B1 అయినా P ఆఫ్ B2 అయినా P ఆఫ్ B1 అయినా P ఆఫ్ B2 అయినా అంటే మీనింగ్ ఏంటి, R1 R1 సెలెక్ట్ R2 ఉన్నాయి, ఈ రెండిట్లో ఏ ఒక్క R సెలెక్ట్ అయినా ఉండేది మన దగ్గర 2, 1 వచ్చినా 1/2నే 2 వచ్చినా 1/2నే, అంటే ఏదో ఒక R సెలెక్ట్ చేయటం, రెండిట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేయటం, అది B1 అయినా ఉండొచ్చు B2 అయినా ఉండొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం P ఆఫ్ ఏమన్నాడు చూడండి, ఇఫ్ ద డ్రాన్ బాల్ ఈజ్ బ్లాక్ అన్నాడు, బ్లాక్ అంటే ఏంటి B/B1 రాస్తున్నాం, B/B1 అంటే ఏంటి R1లో నుంచి బ్లాక్ బాల్ సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ అని అడుగుతున్నాడు. R1లో అసలు మొత్తం బాల్స్ ఎన్ని ఉన్నాయి 2 + 3 ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి, కాబట్టి దీన్ని ఏం అర్థం టోటల్ 5 ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి బాల్ ఈజ్ బ్లాక్ అన్నాడు అంటే ఎన్ని బాల్స్ ఉన్నాయి ఇక్కడ 3 ఉన్నాయి. సో మనకి ఒక బ్లాక్ బాల్ రావటం అంటూ జరిగిందంటే ఆ బ్లాక్ బాల్ 3లో నుంచి ఒకటి వస్తాయి. నెక్స్ట్ రెండోది P ఆఫ్ B/B2 దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం R2లో బాల్స్ ఎన్ని ఉన్నాయి చూడరా, R2లో 3 + 4 7 ఉన్నాయి, 7 బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి చూడసారి 4/7. సో మనకి ఇప్పుడు బాక్సులు సెలెక్ట్ చేయటం అయిపోయింది, బ్లాక్ బాల్ సెలెక్ట్ చేయటం అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి మనకి బేయిస్ థియరం కావాలి. బేయిస్ థియరం కావాలంటే ఇక్కడ రాద్దాం బై యూజింగ్ ద బేయిస్ థియరం, బై యూజింగ్ బేయిస్ థియరం ఓకేనా, బై యూజింగ్ బేయిస్ థియరం. ఇప్పుడు నేను బేయిస్ థియరం ఉపయోగించి చేయాలి. బేయిస్ థియరం ఉపయోగించి చేయాలంటే అసలు ఏం చేయాలి, మనకు కావాల్సింది ఏంటి బ్లాక్ బాల్ సెలెక్ట్ చేయాలి. B1 నుంచి అన్నాడు, B1 అనగానే చూడండి ఇదిగో దీన్ని మీకు రివర్స్ రాయమని చెప్పాను, అంటే ఏం రాయాలి P ఆఫ్ B1/B దట్ ఈజ్ ఈక్వల్ టు అన్ని ఐటమ్స్ కింద రాసేయండి, P ఆఫ్ B1 ఇంటూ P ఆఫ్ B/B1 ప్లస్ P ఆఫ్ B2 ఇంటూ P ఆఫ్ B/B2
అన్ని ఐటమ్స్ రాశారు. కానీ మనకు కావాల్సింది B1 ఐటమ్ కాబట్టి అది మాత్రం పైన రాయండి. P ఆఫ్ B1 ఇంటూ P ఆఫ్ B బై B1, B ఆఫ్ B బై B1 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకేంటి బేయిస్ థియరం. బేయిస్ థియరం P ఆఫ్ B1 అంటే ఎంత అవుతుందిరా మనకి 1/2 ఇంటూ B బై B1 అంటే ఎంత అవుతుంది 3/5 బై 1/2 ఇంటూ రెండిట్లో నుంచి 1/2 ఇంటూ ఎంత ఇది 3/5 ప్లస్ ఎంత అవుతుంది 4/7, దీనికి ఇది క్యాన్సిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3/5 బై ఎల్సిఎం ఎంత చూడండి ఒకసారి 35 ఎల్సిఎం రాసుకుంటూ వస్తే బై ఎంత 21 ప్లస్ ఎంత అవుతుంది మనకి 20 దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అవుతుంది 3/5 ఇంటూ 35/41 ఇది క్యాన్సిల్ చేస్తే 7 టైమ్స్ అవుతుంది అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా 21/41. సో మనకు టోటల్ ప్రాబిలిటీ ఏంటి P ఆఫ్ B1/B ఈజ్ ఈక్వల్ టు 21/41. దేనికి బ్లాక్ బాల్ సెలెక్ట్ చేయాలి. ఆ వచ్చిన బ్లాక్ బాల్ దేని నుంచి అయి ఉండాలి మనకి బాక్స్ B1 అంటే R1 నుంచి రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 21/41. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, బేయిస్ థియరంలో ఫోర్త్ ప్రాబ్లం ఏంటి చూద్దాం. 3 బాక్సెస్ ఇచ్చాడు. B1, B2, B3 అని 3 బాక్సెస్ ఇచ్చాడు. ఈ 3 బాక్సెస్లో ద ఫాలోయింగ్ కాంపోజిషన్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి. ఏ డై ఈజ్ థ్రోన్ అన్నాడు. ఒక డైస్ వేసాడు. అయితే ఇంతకు ముందులాగా బాక్స్లో డైరెక్ట్ సెలెక్ట్ చేయట్లా వాడు. ఇక్కడ B1, B2, B3 అనే 3 బాక్సెస్ ఉన్నాయి. ఈ 3 బాక్సెస్ సెలెక్ట్ చేయడానికి ఒక కండిషన్ ఇచ్చాడు. ఈ 3 బాక్సెస్ను సెలెక్ట్ చేసే ముందుగా ఒక డైస్ రోల్ చేసి పైకి వేస్తాడు. 1 కానీ 2 కానీ పడింది అంటే 1 కానీ 2 1 అయినా పడవచ్చు 2 కానీ ఈ రెండిట్లో ఏదైనా పడిందంటే బాక్స్ B1 సెలెక్ట్ చేస్తారంట. అలాగే 3 కానీ 4 కానీ పడింది అంటే బాక్స్ B2 సెలెక్ట్ చేస్తారంట. 5 కానీ 6 కానీ పడిందంటే బాక్స్ B3 సెలెక్ట్ చేస్తారంట. తర్వాత సెలెక్టేషన్ అయిపోయింది. ఏ బాల్ ఈజ్ డ్రాన్ 1 పడింది అనుకోండి B1 సెలెక్ట్ చేస్తాడు. దాని నుంచి ఒక బాల్ సెలెక్ట్ చేస్తాడు. ఆ బాల్ ఏమంటున్నాడు మనకి రెడ్ బాల్ కావాలి. ఆ రెడ్ బాల్ దేని నుంచి కావాలంటాడు B2 అవ్వచ్చు B3 అవ్వచ్చు. అంటే టోటల్గా మనకు వచ్చే బాల్ రెడ్ బాల్ అయి ఉండాలి. మనకు వచ్చే బాక్స్ ఏమై ఉంటుంది B2 కావాలి. దానికి ప్రాబిలిటీ కనుక్కోవాలి. దానికి ప్రాబిలిటీ కావాలంటే ఏం చేయాలి మనకి లెట్ B1 B2 B3 ఆర్ ద ఈవెంట్స్ ఆఫ్ సెలెక్టింగ్ బాక్సెస్ ఏంటి మనకి P ఆఫ్ B1 ఈజ్ ఈక్వల్ టు B1 అనే బాక్స్ సెలెక్ట్ చేయాలంటే ఏం కావాలి డైస్ రోల్ చేసినప్పుడు 1 కానీ 2 కానీ పడాలి. అరే డైస్లో మొత్తం ఎన్ని ఫేసెస్ ఉంటాయి 6 ఫేసెస్ ఉంటాయి. 1 కానీ అంటే 1 పడవచ్చు లేదా 2 పడవచ్చు. అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి 2 ఛాన్సెస్. అంటే ఎంత వచ్చిందమ్మా మనకి 1/3. అంటే P ఆఫ్ B2 కూడా ఎంత అవుతుంది మనకి P ఆఫ్ B2 ఈజ్ ఆల్సో 2/6. అంటే ఎంత అవుతుంది 1/3. P ఆఫ్ B3 ఉంది, ఇది కూడా ఎంత అవుతుంది 2/6. దట్ ఈజ్ ఆల్సో 1/3. సో బాక్స్ సెలెక్ట్ చేయటం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి మనకి P ఆఫ్ R/B1 అంటే B1 అనే బాక్స్లో నుంచి రెడ్ బాల్ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ కావాలి. అసలు B1 అనే బాక్స్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి 5 బాల్స్ ఉన్నాయి. రెడ్ బాల్ రావటానికంటే 2లో నుంచి 1 వస్తుంది. అంటే మొత్తం బాల్స్ 5 ఉన్నాయి. అంతేనా, టోటల్ బాల్స్ ఉన్నాయి 2. నెక్స్ట్ P ఆఫ్ R/B2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందిరా మనకి ఇక్కడ మొత్తం బాల్స్ ఎన్ని ఉన్నాయిరా మనకి 6 9 కొన్ని ఉన్నాయి 4/9. నెక్స్ట్ P ఆఫ్ R/B3 టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 7 ప్లస్ ఇది కూడా ఎన్ని ఉన్నాయి మనకి 9. అంతే కదా, 9లో నుంచి 2 ఉన్నాయి. అంటే రెడ్ బాల్ సెలెక్ట్ చేయడానికి కూడా ప్రాబిలిటీ అయిపోయింది. సో మనం ఇంతకుముందు ఏ ప్రాబ్లమ్స్ అయితే చేసామో సేమ్ ప్రాసెస్ చేస్తున్నాం బై యూజింగ్ బేయిస్ థియరం. బేయిస్ థియరం ఏంటి, దేని నుంచి కావాలి చూడండి B2 కావాలి, రెడ్ బాల్ కావాలి, B2 కావాలి అనగానే ఇక్కడ రండి ఇదిగో B2 ఐటమ్స్. దీన్ని రివర్స్ రాయండి. అంటే ఏమర్థం P ఆఫ్ B2/R రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు B2కు సంబంధించిన ఐటమ్స్ మాత్రం అక్కడ రాయండి. అంటే ఏంటి P ఆఫ్
B2 ఇంటూ P ఆఫ్ R బై B2 బై నెక్స్ట్ ఎంత అవుతుందో మనకి P ఆఫ్ B1 ఇంటూ P ఆఫ్ R బై B1 ప్లస్ P ఆఫ్ B2 ఇంటూ P ఆఫ్ R బై B2 ప్లస్ P ఆఫ్ B3 ఇంటూ P ఆఫ్ R బై B3 3 ఐటమ్స్ రాద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి P ఆఫ్ B2 అంటే ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ R బై B2. R బై B2 అంటే ఎంత, 4/9 బై ఇక్కడ అబ్జర్వ్ చేయండి P ఆఫ్ B1 అయినా P ఆఫ్ B2 అయినా P ఆఫ్ B3 సేమ్ వాల్యూ కాబట్టి కామన్ తీసేద్దాం. అది మొత్తం ఎంత 1/3 కామన్ తీసేస్తే మనకి మిగిలిపోయింది ఎంత, ఇగో చూడండి ఇక్కడ ఎంత ఉంది మనకి 1/3 2/5 నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది మనకి 4/9 ప్లస్ 2/9 దీనికి ఇది క్యాన్సిల్ చేసేస్తా, దట్ ఈజ్ ఈక్వల్ టు 4/9 బై 2/5 ఇంటూ ఇది ఎంత అవుతుందో మనకి 2/5 ప్లస్ 6/9 అంతే కదా 6/9 ఈ 2/5 ప్లస్ కదా 2/5 రాసాం కదా 2/5 ప్లస్ 2/5 ప్లస్ రెండింటికి ఎల్సిఎం 9 కాబట్టి 6/, అంటే మొత్తం ఎంత అవుతుందో చూడండి మనకి P ఆఫ్ B2/R ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 4/9 ఇంటూ దీన్ని చూడండి ఒకసారి ఎల్సిఎం రాద్దామా, ఎల్సిఎం ఎంత అవుతుంది 45 కాబట్టి 5 వచ్చింది 45 బై ఓకేనా 45 బై ఇదంతా 18 ప్లస్ ఇదంతా 30 18 ప్లస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/9 ఇంటూ 45 బై ఎంత ఇది 48 ఇది ఎన్నిసార్లు పోతుందో చూడండి ఒకసారి 9 టైమ్స్ పోతుందా, 9 టైమ్స్ అంటే 5 ఇంటూ 9 5 టైమ్స్ పోతుంది, దీన్ని దాంట్లో 12 టైమ్స్ పోతుంది, అంటే P ఆఫ్ B2/R ఈజ్ ఈక్వల్ టు 5/12 సో రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 5/12 టైమ్స్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. బేయిస్ థీరం నుంచి ప్రాబ్లం రాకపోతే అంటే థీరం రాకపోతే ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ 4 ప్రాబ్లమ్స్ నుంచి వస్తే బేయిస్ థీరం కానీ, లేదంటే ఎడిషన్ థీరం ఇచ్చాడు అనుకోండి థీరం ఇస్తాడు, లేదు బేయిస్ థీరం మీద ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి ఈ 4 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా 7 మార్క్స్ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత ఎడిషన్ థియరం మీద ప్రాబ్లం చెప్తాను.